కర్ణాటక ప్రభుత్వం వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగింది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. कर्नाटक सरकार थोड़ा फेल्यूर था. आज फाइनल्स पे आईपीएल में ज्यादा पब्लिक आएंगे इस कंपटीशन देखने के लिए. सबको मालूम है होने के बाद भी कोई जिम्मेदारी से प्रॉपर सिक्योरिटी अरेंजमेंट्स, प्रॉपर ट्रैफिक मैनेजमेंट नहीं किया है. इसका जिम्मेदारी आज रिजल्ट ये आया है. सर చిన్నస్వామి స్టేడియం వద్ద అభిమానులు భారీగా చేరుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. అక్కడ చాలా మంది అభిమానులు 30 మంది దాకా ప్రమాదంలో బారిన పడ్డారు. అంతేకాకుండా 11 మంది చనిపోయారు. దీనికి సంబంధించి చాలా మందిని కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రిత్విక్ నాయుడు తెలుసుకుందాం. రిత్విక్, ఆసుపత్రి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? దాదాపుగా 30 మంది వరకు గాయపడ్డారు. సో అంటే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు కదా. సో ఎవరైతే గాయపడ్డారో వారి పరిస్థితి విషమంగా ఉందా లేకపోతే కోలుకుంటున్నారా? ఎస్ నీలిమ, విజయోత్సవ ర్యాలీలో భాగంగా కూడా విజయోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నిన్న రాత్రి నుంచి కూడా బెంగళూరు నగర వ్యాప్తంగానే కాదు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఉత్సాహంగా కూడా ఒక కోలాహలమైన వాతావరణం నెలకొంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా నిన్న రాత్రి నుంచి కూడా కంటిన్యూస్గా కూడా అభిమానులు సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆర్సీబీ టీం మరికొద్ది సేపట్లో విధాన సౌధ వద్దకు చేరుకుంటుందన్న సమయంలో భారీగా కూడా తొక్కిసలాటలు జరిగాయి. ఈ తొక్కిసలాటలు తోపులాటల్లో మొత్తం కూడా 11 మంది చనిపోయారు. ప్రస్తుతం మనం బౌరింగ్ హాస్పిటల్ వద్ద ఉన్నాం. ఈ హాస్పిటల్ వద్దకే కూడా మృతులను కానీ క్షతగాతులను వద్ద అందరినీ కూడా తీసుకొచ్చారు. ఇది చిన్నస్వామి స్టేడియంకి 1.5-2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ హాస్పిటల్కు వెంటనే కూడా అక్కడ పడిపోయిన వారిని అందరినీ, స్పృహ తప్పి పడిపోయిన వారిని అందరినీ కూడా రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చే లోపలే కొంతమంది చనిపోగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా కొంతమంది చనిపోయారు. మొత్తం ఇప్పటికీ 11 మంది చనిపోయారు. ప్రస్తుతం బౌరింగ్ హాస్పిటల్లో 6 మృతదేహాలు ఉన్నాయి. వైదేహి హాస్పిటల్లో మరో 4 మృతదేహాలు ఉన్నాయి. ఇందులో 2 మహిళలు కూడా, యువతలు కూడా ఉన్నారు. ఇది చాలా విషాదమైన ఘటనగా కూడా అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ పేర్కొంటున్న పరిస్థితి ఉంది. మొత్తం ఒక విజయం ర్యాలీలో ఒక ఆనందంలో ఉన్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా దౌర్భాగ్యంగా, చాలా దుర్ఘటనగా కూడా ఫీల్ అవుతున్నారు. మృతుల మొత్తం ఇప్పటికీ 11 మంది చనిపోగా దీంట్లో చాలా మంది ఇప్పటికీ కూడా గుర్తించలేరు. వారు ఆచూకీ ఎవరు ఏంటనేది గుర్తించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి అంతా కూడా ఇక్కడికి వచ్చి బెంగళూరులో నివసిస్తుంటారు. వారందరూ కూడా క్రికెట్ అభిమానులు ఇక్కడికి చేరుకోవడం, వారి వద్ద ఎలాంటి గుర్తింపులు లేకపోకుండా ఇట్లా ఒంటరిగా ఎవరికి చెప్పకుండా కూడా ఒంటరిగా ఇక్కడికి వచ్చి క్రికెట్ మొత్తం స్టేడియం వద్ద క్రికెట్ టీమును చూద్దామనే ఒక ఉత్సాహంతో ఇక్కడికి రావడం, ఇదే సమయంలో తోపులాటలు తొక్కిసలాటలు జరగడంతో వారి కొంతమంది ఆచూకీ కూడా తెలియలేని, వారి వివరాలు కూడా తెలియలేని పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటి వరకు 11 మంది చనిపోగా కూడా మృతుల సంఖ్య మరింతగా కూడా పెరుగుతుందని చెప్పి కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్లో క్షతగాత్రులతో మాట్లాడిన ప్రతిపక్ష నేత అశోక్ తెలపడం జరిగింది. ఈ మొత్తం కూడా ఈ ఒక రకమైన విషాద ఛాయలు అయితే బెంగళూరు వ్యాప్తంగా కూడా నెలకొన్నాయి. కొద్దిసేపటి క్రితమే సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించడం జరిగింది ఈ ఘటన మీద. పూర్తిగా కూడా అదుపు చేయలేని విధంగా అంచనాలకు మించి ఇక్కడికి అభిమానులు రావడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పి విధాన సౌధ పరిసర ప్రాంతాల్లో 1,00,000 మంది, స్టేడియం పరిసర ప్రాంతాల్లో 2 లక్షల మంది, మొత్తం 3 లక్షల వరకు కూడా ఈ క్రికెట్ అభిమానులు, ఆర్సీబీ అభిమానులు తరలి రావడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని, దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా కోరనున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. మృతులు ఎవరైతే ఇప్పటికీ మృతులు చెందారో వారికి ఒక్కొక్కరికి నష్టపరిహారం కింద 10 లక్షలు, అట్లాగే గాయపడిన వారికి పూర్తిగా కూడా వారు కోలుకునే వరకు కూడా పూర్తి వైద్య సేవలంతా కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. అయితే
50 మంది వరకు కూడా ఈ క్షతగాత్రులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఉన్న ఈ హాస్పిటల్ వద్దనే 30 మంది చికిత్స పొందుతున్నారు. వైదేహి హాస్పిటల్ కానీ ఇతర హాస్పిటల్కి కూడా మరికొంతమందిని తరలించారు. ఇందులో 13 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్లల నుంచి 50 ఏళ్ళ వరకు వయసు గల వారు కూడా ఉండడం, చిన్న పిల్లలు కూడా 4-5 ఏళ్ళ పిల్లలు, 6-7 ఏళ్ళ 10 లోపు తక్కువ ఉన్న పిల్లలు కూడా అనేక మంది గాయాల పాలై వారిని అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. సో ఇట్లా మొత్తం కూడా ఒక విజయం చేకూరడంతో 18 సంవత్సరాల తర్వాత విజయం సాధించామని ఒక విజయానందంలో ఉన్న వారి అందరికీ కూడా ఈ ఘటన అనేది తీరని లోటుగా కూడా ఒక రకమైన భావోద్వేగ భరిత వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. సో ఈ క్షతగాత్రులందరూ కూడా త్వరగా కోలుకునేందుకు అవసరమైన వైద్య సేవలన్నీ అందిస్తామని చెప్పి కూడా చెబుతున్నారు ప్రభుత్వం. ఇది ప్రభుత్వం పూర్తి వైఫల్యంతోనే జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రిత్విక్.